హలో, నేను మిస్ రావు. హోలీ ఉత్సవాల్లో ముస్లింలు పాల్గొనుకోకుండా నిషేధించాలి అనేది తాజాగా డిమాండ్ వస్తుంది. ఏ విధంగా అయితే గర్బా ఉత్సవాల్లో ముస్లింలను నిషేధిస్తూ నిర్ణయాలు తీసుకున్నారో అదే తరహాలో హోలీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడు తాజాగా హిందూ సంస్థల నుంచి డిమాండ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ముస్లింలకు రంగులంటే పడదు, రంగులు చల్లుకోవటం అంటే పడదు. కాబట్టి వాళ్ళని ఆ రంగుల అమ్మకాలతో పాటు హోలీ సంబరాలకు కూడా దూరంగా ఉంచాలి, నిషేధించాలి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ రక్తంతో కూడినటువంటి లేఖను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి హిందూ సంస్థలు రాశారు. ధర్మరక్షా సంఘ్, ఈ ధర్మరక్షా సంఘ్ జాతీయ అధ్యక్షుడు సౌరవ్ కౌర్ ఈ లెటర్ రాశాడు యోగి ఆదిత్యనాథ్కి రక్తంతో రాస్తూ మీరు హోలీ సంబరాల్లో ముస్లింలను నిషేధించాలి అని చెప్పి. ఇప్పుడు రంజాన్ నెల వచ్చింది. ఈ రంజాన్ నెలలో ఏ విధంగా నమాజులు చేస్తారో అందరికీ తెలుసు. లౌడ్ స్పీకర్లు నిషేధించాలని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను తాజాగా ఒక 24 hours క్రితం నేను చేశాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడు మరొకటి హోలీ సందర్భంగా మార్చి 14న వస్తుంది. ముస్లింలను దూరంగా ఉంచాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి మధుర, బృందావన్, నందగావ్, బర్సానా, గోకుల్, దౌజీ ఈ పుణ్యక్షేత్రాల్లో ముస్లింలను కంప్లీట్గా దూరంగా ఉంచాలి అనేటువంటి ఒక డిమాండ్ హిందూ సంస్థల నుంచి వస్తుంది. ఇది మరి ఎందుకు వస్తుంది అని అంటే ప్రతి ఉత్సవం అప్పుడు కూడా ఏ ఉత్సవం జరిగినా కానీ ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో మొదలై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలా నార్త్ ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కావడి యాత్ర అనేది మనం చూసాం ఉత్తరప్రదేశ్లో. ఆ కావడి యాత్ర సందర్భంగా ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు షాపులు పెట్టడానికి లేదు అనేటువంటి నిర్ణయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. పైగా ఒకవేళ ఎవరైనా షాపులు పెట్టినప్పటికి కూడా ఆ షాప్ ఓనర్ పేరేంటి, తర్వాత అక్కడ ఉండే ప్రొడక్ట్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా డిస్ప్లే చేయాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టింది. అప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు అసలు కావడి యాత్రలో షాపులే ముస్లిమ్స్ పెట్టకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కోర్టు ఇన్వాల్వ్ అయ్యి కోర్టులో తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే వీళ్ళు డిస్ప్లే చేసేసి ముందుగానే లైసెన్స్ తీసుకొని డిస్ప్లే చేసి పెట్టాలి అనేటువంటి నిబంధన పెడితే ఆ నిబంధన మేరకు ఉత్తరప్రదేశ్లో జరిగింది. అలాగే గర్భా ఉత్సవాల్లో కూడా ముస్లిమ్స్ ఇంతకుముందు పాల్గొనేవాళ్ళు. ఈ గర్భోత్సవాల్లో ముస్లిమ్స్ పాల్గొనకుండా నిషేధిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు సేమ్ అదే తరహాలో హోలీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని హిందూ సంస్థలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద, అలాగే రాజస్థాన్ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా ఇప్పుడు వచ్చింది. గతంలో వచ్చినటువంటి న్యూస్తో పాటు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంలో ఇది క్లోజప్లో చూపించాలి. శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంలో పిటిషనర్ అయినటువంటి దినేష్ శర్మ ఏం చేశారంటే తన రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బ్రజ్ హోలీ వేడుకల్లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. పండుగల సమయంలో ముస్లింలు స్వీట్ల పైన ఉమ్మి వేయవచ్చు. ఇది ప్రధానంగా ఈ ఇటీవల కాలంలో హిందూ సంస్థలు కానీ, కొంతమంది పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, లేదంటే సనాతన ధర్మ ప్రచారకులు కానీ అనుమానం వ్యక్తం చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ముస్లిం షాపుల్లో వాళ్ళు ఉమ్మి వేస్తారు, దాన్నే హలాల్ అని అంటారు. సో కాబట్టి హలాల్ చేస్తే కనుక అదేదో వాళ్ళకు పుణ్యము, అది తిన్నటువంటి వాళ్ళకి పాపము అనేది ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు ఉమ్మి వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పండుగల సమయంలో ముస్లింల స్వీట్లను నిషేధించాలి అని చెప్పి ఆయన ఒకటి ఆరోపిస్తున్నారు. ఆలయ మసీదు వివాదంలో ముస్లిం పక్షం తరఫున చట్టపరమైనటువంటి ప్రతినిధి షాహీ ఈద్గా ఇంతిజామియా కమిటీ కార్యదర్శి తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ హోలీ ఎల్లప్పుడూ శాంతియుతంగా జరుపుకుంటామని అన్నారు. బట్ బ్రజ్లో హోలీని ఎప్పుడు కూడా ప్రేమ మరియు శాంతితో జరుపుకుంటారు. ఏ సమాజం నుండి కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు. ముస్లింలైన రాస్ ఖాన్ మరియు తాజ్ బీబీ వంటి గొప్ప కృష్ణ భక్తులు కూడా గౌరవించబడతారని చెప్పి ముస్లింలు చెప్తున్నారు. కానీ వీళ్ళ అనుమానం ఏంటి, అక్కడ
ఖచ్చితంగా వీళ్ళు ఏదో హలాల్ చేసి ఏదో చేస్తారు అనేది. ఈవెన్ రంగుల మీద కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో గర్భా ఉత్సవాల్లో ముస్లింలు పాల్గొనడం పైన విధించినటువంటి ఆంక్షల మాదిరిగానే ఇప్పుడు యూపీ ప్రభుత్వం కూడా నిషేధాన్ని అమలు చేయాలి అనేది ఒకటి. ఏది? హోలీని. రంగులు మరియు గులార్లను వ్యతిరేకిస్తారు కాబట్టి ముస్లిమ్స్, వారికి మన హోలీ వేడుకల్లో స్థానం లేదు, వారిని దూరంగా ఉంచాలి మరియు ప్రభుత్వం దాన్ని నిర్ధారించాలని చెప్పి ఆచార్య బద్రీష్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రాసినటువంటి లేఖ ఇది. సో హోలీ అనేది ఒక సనాతనమైనటువంటి పండుగ. ఆ పండుగకి సంబంధించి కేవలం హిందువులే జరుపుకుంటారు. ముస్లింలకి జరుపుకోవడానికి, ముస్లింలు ఆ పండుగలను కానీ లేదంటే హోలీ చల్లుకోవడం కానీ, ఆ తర్వాత పండుగ సందర్భంగా హోలీ చల్లుకుంటూ కలర్స్ చల్లుకుంటూ ఉంటారు, సంబరాలు చేసుకుంటారు, వేడుకలు చేసుకుంటారు. ఈ వేడుకలని చులకనగా చూసేటువంటి ముస్లింలకు ఎందుకు స్థానం ఉండాలి అనేది ఇప్పుడు హిందూ సంస్థలు చేస్తున్నటువంటి డిమాండ్, ప్రత్యేకించి ధర్మరక్ష సంఘ్ అనేది. దాంతోపాటు ఆల్రెడీ నేను చెప్పాను, మరికొంతమంది హిందూ వాదులు కూడా మొదలెట్టారు దీన్ని. అంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో హోలీకి సంబంధించి ముస్లిమ్స్ని నిషేధించాలని ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రధానమైన ప్రచారం సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి సమాచారం ఏంటంటే, ముస్లింలు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని మరి దెబ్బ కొట్టడానికా లేకపోతే నిజంగానే వాళ్ళు ఉమ్మి వేస్తారా ప్రతి వస్తువు మీద అనేది స్పష్టత లేదు. కానీ బట్ కొన్ని వీడియోస్ కానీ కొంతమంది హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ హలాల్ చెయ్యింది వాళ్ళు అమ్మరు, ఏ వస్తువు అయినా సరే. హలాల్ అంటే ఉమ్మి ఊయటం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది చాలామంది ఖండిస్తున్నారు, దాంట్లో నిజం లేదని కూడా. బట్ ఆ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. పైగా మీరు యాపిల్స్ కానీ లేదా అరటిపళ్ళు కానీ లేదంటే ఇతరత్ర మీరు తినుబండారాలు, స్వీట్స్ కానీ లేదా ఇతరత్ర కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు ఉమ్మి ఊయటాన్ని కొన్ని వీడియోల్లో చూపించి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలు చూసిన తర్వాత చాలామందికి అనుమానం వస్తుంది, నిజంగానే వీళ్ళు ఆ విధంగా చేస్తారా ముస్లిమ్స్ అనేది. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇప్పుడు అసెంబ్లీలో కానీ లేదంటే ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ కానీ లేదంటే అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇది నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం. ఏంటంటే మీకు ఓలా కానీ ఊబర్ కానీ లేదంటే ఇతరత్ర ర్యాపిడో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాహనాలను బుక్ చేసుకునేటువంటి ప్లాట్ఫామ్స్. దాంట్లో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు ముస్లిం పేరు కనిపిస్తే కనుక అసలు బుక్ చేసుకోవట్లేదు అనేటువంటి బాధను కూడా వ్యక్తం చేశారు అసెంబ్లీ వేదికగా. అంటే ఇలాంటి వివక్ష అనేది కొనసాగుతుంది మైనారిటీల మీద, ఇది మంచిది కాదు భారతదేశానికి అనేది వాళ్ళ వాదన. కానీ హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వ్యాపారాలు వైపు చూస్తూ ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో తీసుకుంటే కనుక ఏ హిందూ సంబంధించినటువంటి పండుగ వచ్చినా, ఉగాది వచ్చినా లేదంటే దీపావళి వచ్చినా లేదంటే ఇప్పుడు రేపు హోలీ వస్తుంది, ఈ సందర్భంగా కానీ ముస్లింలకు సంబంధించినటువంటి వస్తువులు, ముస్లింలు అమ్మేటువంటి వస్తువులు కొనకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు ముస్లిమ్స్ ఆ విధమైనటువంటి ఉమ్మి వేసి అమ్ముతారా? అది నమ్మొచ్చా? నమ్మదగిందా? ఆ విధంగా చేస్తారు. హలాల్ అయితే చేస్తారు. బట్ జనరల్గా ఎప్పుడు కూడా హిందూ ముస్లిమ్స్ చాలా కలిసి ఉంటారండి, అక్కడక్కడ కొన్ని గొడవలు తప్పితే. బట్ ఈ రీసెంట్గా ఇలాంటి ప్రచారం జరగడం అనేది మరి దేనికి సంకేతం? భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తూ కొంతమంది ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి ఇలాంటి రక్తపు లెటర్లు రాస్తూ దేనికి సంకేతంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.